అందరికీ నమస్కారం. రాజ్యాంగ విషయాలను అధికరణాలను చర్చించే ముందుగా సమకాలీన వివాదాస్పద విషయాలను కూడా మనం చర్చిస్తూ ముందుకు వెళదాం. గత వీడియోలో చింతాడ ఆనంద్ కుమార్ అనే పాస్టర్ వేసిన ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ కేసుపై సుప్రీంకోర్టు వారి తీర్పును మీకు వివరించాను. ఇలా మతాలను, కులాలను, సమాజాలను విమర్శించటానికి ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ చట్టాన్ని వినియోగించుకోవటం ఎక్కువైంది. ముఖ్యంగా కొత్తగా మతం మారిన వారు, యూట్యూబ్లో వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ ఎక్కువ కావాలనుకునేవాళ్ళు ఇతర మతాలు, కులాల గురించి దుర్భాషలాడుతున్నారు. అది వారి మొత్తం సమాజానికి అంటుకుంటున్నది. అది వారి సంస్కృతి అని ప్రజలు నిర్ధారించుకునే పరిస్థితి వస్తున్నది. కానీ ఇతరులు సంస్కారవశమున దానికి సరైన సమాధానములు చెప్పలేరు. అటువంటి భాషను ఇతరులు వాడరు. అందువల్ల అసలు ఈ చట్టాన్నే క్యాన్సిల్ చేయవలసిన అవసరం ఉంది. దీనివల్ల పైరవీకారులు, యూట్యూబర్లు లబ్ధి పొందుతున్నారు తప్పితే ఎస్సీ/ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించిన సోదరులు మిగతా సమాజంతో కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నారు. మిగతా సమాజం కూడా వారి పట్ల అలాగే ఉండాలని కోరుకుంటున్నది. వాళ్ళ నామధేయాలు కూడా చూసినట్టయితే అన్ని హిందువుల దేవుళ్ళ పేర్లే. కానీ కాలవశమున రాజకీయ కారణాల వల్లనే కుల వైరుధ్యాలు ఏర్పడ్డాయి. గతంలో ఏం జరిగింది అని చర్చించే కన్నా మనకు 1950 నుంచి అత్యుత్తమమైనటువంటి రాజ్యాంగం ఉంది. అంబేద్కర్ మహాశయుడు సంకలనం చేసినటువంటి రాజ్యాంగం. గతం గోష్ఠి నకర్తవ్యం అన్నట్టు 1000 సంవత్సరాల క్రితం మీ తాతగారు ఎవరో మీకేం తెలుసు, నా తాతగారు ఎవరో నాకేం తెలుసు, వాళ్ళు ఏ కులంలో ఉన్నారో, ఏ మతంలో ఉన్నారో ఎవరికి తెలుసు, ఏ ప్రాంతం నుంచి వచ్చారో. కానీ ఈ మతాల, కులాల మధ్య చిచ్చు పెట్టాలి అనుకునే మనుషులు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ యాక్టుని ఒక కవచంలా వాడుకొని ఇతరులను దుర్భాషలాడటం జరుగుతున్నది. వాళ్ళకి తెలియని వైదిక, పౌరాణిక విషయాలపైన, సంస్కృత శ్లోకాలపైన తప్పుగా చదివి విపరీత అర్థాలు చేసి చెబుతూ ఉన్నారు. అది హీరోయిజం అనుకొని కొంతమంది తప్పట్లు కొడుతున్నారు. కానీ ఇది చాలా పొరపాటు. భారత రాజ్యాంగ పీఠికలో మనం రాసుకున్నాం కదా, అంటే న్యాయము, స్వేచ్ఛ, సమానత్వంలో స్వేచ్ఛ అంటే భావస్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, నమ్మకాలు, విశ్వాసాలు, ఆరాధనకు సంబంధించినటువంటి స్వేచ్ఛ. ఇంత అద్భుతమైనటువంటి పదజాలంతో ఉన్న రాజ్యాంగం రచించిన అంబేద్కర్ మహాశయుడు. దానిని విస్మరించి ఒక పక్క మనం అంబేద్కర్ పేరు తీసి పొగుడుతూనే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే అది చిత్తశుద్ధితో చేస్తున్న పని కాదు. ఇతరులను దూషించటానికి, సమర్థించటం కోసం పెట్టిన చట్టం కాదది. దానిని దుర్వినియోగం చేయటం వల్ల ఇవాళ నా దళిత సోదరులు సమాజం నుంచి దూరం అవుతున్నారు. మిగతా సమాజం వారిని హక్కున చేర్చుకోలేకపోతున్నది. అది ఒక రాజకీయ ఎత్తుగడ, రాజకీయ ద్రోహం. డివైడ్ అండ్ రూల్లో భాగం. సమాజం అంతా కలిసి ఉంటే రాజకీయ మార్పులు, అనూహ్యమైన మార్పులు వస్తాయి. అలా రాకుండా ఉండటం కోసమే టు డివైడ్ ది ఎలక్టరేట్ చేసినటువంటి చట్టం అట్రాసిటీస్ యాక్ట్ 1989 అనేది నా అభిప్రాయం. దానివల్ల ఇవాళ ఎవరైనా దళితుడు సంతకం పెడతానంటే ₹1,00,000 అప్పిచ్చేవాళ్ళేరి, ఉండటానికి పక్క పోర్షన్ అద్దెకిచ్చేవాళ్ళేరి, నచ్చితే వాళ్ళ అమ్మాయిని చేసుకోరు, లేదా వాళ్ళ అబ్బాయిని తెచ్చుకోరు, కలిసి భాగస్వామ్యంలో వ్యాపారం చేయటానికి భయపడుతున్నారు. ఇది ఏమిటంటే వాళ్ళని సమాజం నుంచి దూరం చేసి ఓటు బ్యాంకుగా ఉంచుకోవటం కోసం చేసినటువంటి రాజకీయ వ్యూహం తప్పితే సమాజానికి మంచి చేయటం కోసం చేసిన చట్టం కాదు. ఏదైనా కానివ్వండి, అది సమాజానికి మంచి మాత్రం చేయడం లేదు. కొంతమంది పైరవీకారులు, బెదిరింపుదారులు ఆ చట్టాన్ని వినియోగించుకుంటున్నారే తప్పితే సహజంగా ఎస్సీ/ఎస్టీ సోదరులు అత్యంత వినయ విధేయతలు కలిగినటువంటి, స్నేహపూర్వకమైనటువంటి, ప్రేమాస్పదమైనటువంటి వ్యక్తులు. అటువంటి వారితో సమాజంలో ఎక్కడ ఎవరికీ విభేదాలు లేవు. ఒకవేళ ఉన్నా కూడా ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే శిక్షించడానికి ఇండియన్ పీనల్ కోడ్ లేదా, ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత లేదా, ప్రభుత్వ అధికారులు లేరా, కోర్టులు లేవా, చట్టాలు లేవా? అవి సరిపోవా? నిజానికి ఉపయోగిస్తే, చిత్తశుద్ధితో ప్రయోగిస్తే అవి మోర్ దెన్ సఫిషియంట్. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు వారు కూడా గుర్తించి
అనేక కేసులలో అనేక రకాల తీర్పులు అట్రాసిటీ యాక్ట్కి వ్యతిరేకంగా, దాని యొక్క దుర్వినియోగానికి వ్యతిరేకంగా తీర్పులు చెప్పడం జరిగింది. 2018లో సుభాష్ కాశీనాథ్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అనే కేసులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద విచారణ లేకుండా అరెస్టు చేయవలసిన అవసరం లేదు అని చెప్పింది. ప్రిమా ఫేసి కేసు లేకపోతే యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వటానికి అబ్జెక్షన్ లేదు అని కూడా చెప్పింది. ఈ కేసులను కనీసం డిఎస్పీ స్థాయి పోలీస్ అధికారి విచారించాలి. ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్ చేయాలి అంటే వారిని నియమించిన అధికారి వారి అనుమతి తీసుకోవాలి. ప్రైవేటు వ్యక్తులను అరెస్ట్ చేయాలి అంటే సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ యొక్క అనుమతి తీసుకోవాలి. అంటే ఈ చట్ట దుర్వినియోగానికి పాల్పడకుండా అమాయకులను రక్షించడానికి సుప్రీంకోర్టు వారు ఎన్ని రక్షణలు పెట్టారో చూడండి. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ ఉన్నవి ఓటు బ్యాంకు రాజకీయాలు కదా. అదే 2018లోనే పార్లమెంట్లో తిరిగి సవరణ చేశారు అదే చట్టానికి. ముందుగా అరెస్టు చేయవచ్చు అని. కానీ విచారణాధికారం డిఎస్పీ స్థాయి వాళ్ళకే ఉన్నది. అందుకు ప్రతిగా సుప్రీంకోర్టు వారు మరొక తీర్పిచ్చారు. పృథ్వీరాజ్ చౌహాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో మళ్ళీ ఒక రక్షణ కల్పించారు. ప్రిమా ఫేసి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉంటే తప్ప ముందస్తు బెయిల్ ఇవ్వటానికి అబ్జెక్షన్ లేదు అని మళ్ళీ వెసులుబాటు కల్పించారు. మనకు తెలుసు ఫిబ్రవరి 2026లో డివిజన్ బెంచ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అండ్ జస్టిస్ బివి నాగరత్న వీరితో కూడిన ధర్మాసనం ఘుస్కోర్ పండట్ అనే సినిమా రిలీజ్ను నిలిపివేసింది. ఎందుకు అంటే అందులో బ్రాహ్మణులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయి. జస్టిస్ ఉజ్జల్ భూయాన్ గారు చెప్పారు, ఏ కులానికి కూడా ఇతర కులాన్ని అవమానపరిచే అధికారము లేదు. అందువల్ల ఆ సినిమా పేరు మార్చితే తప్ప విడుదల చేయడానికి వీల్లేదు అని ఆర్డర్ పాస్ చేశారు. అప్పుడు సినిమా పేరును మార్చి మరీ విడుదల చేశారు. చూడండి, వాళ్ళ సామాన్య మానవులు కాదు, సాక్షాత్తు సుప్రీంకోర్టు అభిప్రాయపడుతున్నది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్టు దుర్వినియోగానికి గురవుతున్నది. అమాయకులు బలవుతున్నారు. కొందరు దాని నుంచి కావాలని లబ్ధి పొందుతున్నారు. అట్లాగే మార్చి 2026లో హిందూయిజం నుంచి క్రైస్తవ మతంలోకి మారిన వారికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ వర్తించదని గతంలోనే చెప్పారు చింతగడ ఆనంద్ కేసులో. ఇప్పుడేమిటి అంటే దాని నుంచి వచ్చే రిజర్వేషన్స్ వగైరా బెనిఫిట్స్ కూడా రావు అని చెప్పారు. వస్తాయని చెప్పే అధికారం సుప్రీంకోర్టు వారికి కూడా లేదు. క్రిస్టియన్ మతాన్ని మనం ఎలా కలుషితం చేస్తాం? అక్కడ కూడా పోయి కులాల కుంపట్లే పెట్టి, అక్కడ వాళ్ళ మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టాలే పెట్టి, అలా ఆ మతాన్ని, మత సిద్ధాంతాలను విస్మరించే అధికారము సుప్రీంకోర్టు వారికి కూడా లేదు. ఈ వీడియో విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. రాజ్యాంగ అధికరణలతోనా లేక సమకాలీన వివాదాస్పద విషయాలతోనా మరొక వీడియోలో మీ ముందుకొస్తాను. దయచేసి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ విలువైన కామెంట్స్కి సమాధానం ఇచ్చే ప్రయత్నం తప్పక చేస్తాను. థ్యాంక్ యూ.